ఆస్తులు, అక్రమ సంబంధాల వ్యవహారంలో హత్యలు జరుగుతాయి. గట్టు తగాదాలు, దాయాదుల గొడవల్లో ప్రాణాలు తీసుకోవడం చూశాం. ఫ్యాక్షన్ కక్షలు, పరువు హత్యల గురించి విన్నాం. కానీ హైదరాబాద్లో జరిగిన ఓ హత్య గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యం కలక్క మానదు. మనిషి ప్రాణం విలువ మరీ ఇంత చీపా అనిపించక మానదు. పాపమని పని ఇప్పిస్తే మధ్యలోనే వదిలేసి రావడమే కాక ఉపాధి చూపిన వ్యక్తిపైనే కక్షగట్టి చంపాడతను. అవసరం ఉన్నంత వరకు ఓడమల్లన్న, అవసరం తీరిపోయిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు ఉంది నేటి సమాజం తీరు. ఉద్యోగం కోసం వచ్చేటప్పుడు అయ్యా బాబు అని బతిమలాడతారు. అప్పటికప్పుడు బతకడం కోసం ఏ పనైనా చేస్తామంటూ ముందుకొస్తారు. తీరా ఉపాధి చూపితే మాత్రం చేయలేమంటూ చేతులెత్తేస్తారు. పోనీ పని మానేసి తిన్నగా ఇంటికి వెళ్ళిపోతారా అంటే అదీ లేదు. పని ఇప్పించిన వాళ్లపైనే పనిగట్టుకుని మరీ గొడవలు పెట్టుకుంటారు. ఉపాధి చూపించిన వాళ్ల ఉసురు తీయడానికి కూడా వెనకాడరు. లక్షలు, కోట్ల రూపాయల కోసం కుట్రలు, హత్యలు చేసేవాళ్లను చూశాం కాని పట్టుమని 1000 బాకీ కోసం ప్రాణాలు తీశాడో ప్రబుద్ధుడు. కేవలం 1000 రూపాయల చిల్లర డబ్బుల కోసం హత్యకు పాల్పడ్డాడు. విజయవాడకు చెందిన సాయి శశికిరణ్ రెడ్డి హైదరాబాద్లోని మధురానగర్లో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇళ్లకు కావలసిన పనివాళ్లను వీళ్లు సరఫరా చేస్తూ ఉంటారు. భార్యతో కలిసి నగరంలో 3 బ్రాంచ్లు ఏర్పాటు చేసి పని కోసం వచ్చిన వారికి వివిధ చోట్ల ఉపాధి చూపిస్తూ ఉంటారు. జీతం ఆధారంగా వీరు వాళ్ల దగ్గర్నుంచి కమిషన్ తీసుకుంటారు. నల్గొండకు చెందిన ప్రభుకుమార్ ఉద్యోగం కోసం శశికిరణ్ వద్దకు రాగా బంజారాహిల్స్లోని హిల్టన్ కంపెనీలో అతనిని పనికి కుదిర్చాడు. కమిషన్ కింద అతని వద్ద నుంచి 2500 రూపాయలు ఫీజుగా తీసుకున్నారు. పనిలో కుదర్చడం వరకే వారి పని అయినప్పటికీ 2 రోజులకే ఆ పని మానేసి వచ్చేసిన ప్రభుకుమార్ తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేశాడు. నిన్ను పనిలో పెట్టినందుకు తమకు ఖర్చులు ఉంటాయని చెప్పి 1000 రూపాయలు మినహాయించుకుని మిగిలిన 1500 ప్రభుకుమార్కు ఇచ్చేశాడు శశికిరణ్. అయితే ఈ 1000 రూపాయలు కూడా ఇవ్వాల్సిందేనని ప్రభు పట్టుబట్టాడు. పలుమార్లు కన్సల్టెన్సీ ఆఫీసు వద్దకు వచ్చి 1000 రూపాయల కోసం ప్రభు గొడవ పడుతుండేవాడు. ఈ నెల 10న నేరుగా శశికిరణ్ క్యాబిన్లోకి వెళ్లి అతనితో వాగ్వాదానికి దిగాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. కాపాడేందుకు వెళ్లిన సిబ్బందిపైన కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఉద్యోగిని లయ చేతికి గాయమైంది. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వగా వారు వచ్చేసరికి ప్రభు పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన శశికిరణ్ రెడ్డిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు. 1500 వరకు 2005లో రిమాండ్ చేసినట్టు తెలుస్తున్నది శశికిరణ్ రెడ్డి. అయితే అది కాదు అని సరిపోలేదు అన్నట్టు ఆర్గ్యుమెంట్ అయినట్టు లోపల నుంచి డోర్ అతని లాక్ చేసుకొని నైఫ్ తెచ్చుకున్నట్టు ఉన్నాడు. దాంతో స్టాబ్ చేసినాడు. వైటల్ రీజన్, నెక్ రీజన్ లో వేగన్నారు అది కట్ అయినట్టు. వైటల్ రీజన్ లో స్టాబ్ ఇంజరీ ఉంది. దాంతో ప్రొడ్యూస్ బ్లీడింగ్ అయ్యి ఇమీడియట్ గా అన్కాన్షియస్ అయిపోయినాడు. వీళ్ళు అమ్మాయి రిసెప్షన్ లో ఉన్న ఆమె, ఆ తర్వాత ఇంకో 3 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ ఎంప్లాయీస్ ప్లేస్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇమీడియట్ గా పోయి డోర్ కొట్టి చేస్తా ఉంటే ఈ రిసెప్షనిస్ట్ ఎదురుగా ఉంది ఆమె. డోర్ తెరవగానే ఆమె అడ్డం వస్తుందని ఆమెను కూడా
స్టాబ్ చేసినాడు. ఆమె కూడా షోల్డర్ పైన వెనక్కి జరిగితే షోల్డర్ పైన, లేకుంటే ఆమె కూడా వైటల్ రీజన్ లో, చెస్ట్ రీజన్ లోనే ఇంజరీ అయ్యేది. లక్కీగా ఆమె తప్పించుకున్నది. షోల్డర్ కి ఇంజరీ అయిన తర్వాత అతను పారిపోయినాడు. కనుక ఆమె కూడా బయటకు వెళ్ళింది, కింది వరకు ట్రై చేసింది కానీ అతను అప్పటికే బయటకు వెళ్ళిపోయినాడు. ఇంటెన్షనల్లీ ప్రిపేర్ అయ్యే వచ్చినట్టు కనిపిస్తుంది. ఆయన విత్ నైఫ్ వచ్చినట్టున్నాడు. లోపలికి వెళ్ళినాక డోర్ వేసుకున్నాడు. అమౌంట్ రిఫండ్ చేసి సరిపోలేదు మొత్తం ఇవ్వాలా అని చెప్పి ఆర్గ్యుమెంట్ పెట్టుకొని స్టాప్ చేసినట్టుగా కనిపిస్తుంది. కేవలం 1000 రూపాయల కోసం నిందితుడు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు.